కాళేశ్వరం రుణాల తగ్గింపు, కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ, 26,000 కోట్ల అప్పు రీస్ట్రక్చరింగ్ కు కేంద్రం అంగీకారము, రుణాలపై 10.9 నుంచి 7.5% తగ్గనున్న వడ్డీ, 10 నుంచి 25,000కు పెరగనున్న చెల్లింపు గడువు, ఏటా 4,000 కోట్ల మేర తగ్గనున్న భారం, సర్కారు ఉపశమనం. ఇందులో వాస్తవానికి ఉపయోగపడేది ఏంది అని అంటే, ఇందులో వాస్తవానికి ఈ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏంది అని అంటే ఇది ఒకటే, ఏది 10 నుంచి 7.5% తగ్గించడము. ఈ వడ్డీ భారాన్ని దాదాపు 10 అంటే 11 నుంచి 7.5% తగ్గించడము అనేదే ఈడ ప్రధానమైన ఒక అంశం. 11% నుంచి 7.5%. ఇది మాత్రమే ఈ రాష్ట్రానికి. ఇది ఎందుకు అనంటే ఇది కూడా ఉన్నది కదా 10 నుంచి 25 ఏళ్ల లోపు. 10 అంటే గత ప్రభుత్వం ఏమనుకున్నదంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాకు వచ్చే రెవెన్యూని 10 ఏళ్లలోనే కడతాము, మాకంత సమర్థత ఉన్నది అని గత ప్రభుత్వము ఆలోచించింది. అంటే ఒక ఇల్లుని ఒక ఇంటి ఓనర్ కట్టుకున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ నాకు వచ్చే ఆదాయంతో 10 ఏళ్లలో ఈ బ్యాంకు రుణం నేను తీర్చేస్తా అనుకున్నాడు. కానీ ఆ ఇంటి ఓనరు ఇంకొక ఓనర్కి ఆ ఇల్లుని అమ్మినప్పుడు, ఆ ఇంటి ఓనర్ మారినప్పుడు, కొత్త ఓనర్ వచ్చినప్పుడు, అరే గింత ఈఎంఐలు కట్టడం ఎందుకు, ఈ 10 ఏళ్లలో నా వల్ల కాదురా బాబు 25 ఏళ్లలో కడతాం అంటే దాని అర్థం రుణం తగ్గినట్టు కాదు. ఆ 10 ఏళ్ళు కట్టే ఈఎంఐలను 25 ఏళ్లకు పెంచుకోవడము. అంటే ఒకవేళ 10,000 కట్టేది ఉంటే ఆయన ఆ ఈఎంఐని 10 ఏళ్లలో 10,000 చొప్పున కట్టే ఈఎంఐని ఆయన 6,000కు చేసుకుని 25 ఏళ్ళు కట్టడం. దానివల్ల 25 ఏళ్ల పాటు వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇప్పుడు కేంద్రం కూడా ఈ 10.9 నుంచి 7.5% వడ్డీ తగ్గించింది. సో వడ్డీ ఎందుకు తగ్గించిందంటే ఈఎంఐల యొక్క గడువు పెంచింది. 25 ఏళ్ల పాటు నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మీకు కట్టే అమౌంట్ నేను 25 ఏళ్ళు కడుతున్నాను కాబట్టి మాకు తగ్గిస్తే మీకు కట్టే వ్యవధిని పెంచుతాను, 25 ఏళ్ల పాటు మీకు ఈఎంఐలు వస్తూనే ఉంటాయి. ఇది బ్యాంకింగ్ లో ఎవరు చేసుకున్నా, మనం చేసుకున్న ఒక ఇంటిని కట్టడానికి తక్కువ కాలము ఈఎంఐలు పెట్టుకుంటే దాని యొక్క ఈఎంఐ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, వడ్డీ కూడా రీకన్స్ట్రక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం దీన్ని ఎక్కువ కాలం పెంచుకుంటాము అంటే వడ్డీని తగ్గించడంతో పాటు ఆ ఈఎంఐలు కూడా తగ్గుతాయి. సో ఇది జనరల్ గా జరిగేది. దీంట్లో పెద్దగా అంటే ఈ ప్రభుత్వము మా దగ్గర అంత ఆదాయం లేదు, మేము కట్టే పరిస్థితి లేదు నాయన అని బతిలాడుకుంటే కేంద్రం అంగీకరించి ఆ దాన్ని 10.9% ఉన్న వడ్డీని 7.5% తగ్గించింది. తద్వారా వీళ్ళు ఏం చేశారు, 10 ఏళ్లలో చెల్లించాల్సిన దాన్ని 25 ఏళ్లకు పొడిగించుకున్నారు. సో ఇప్పుడు ఇది జరిగింది. దానివల్ల అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని వీళ్ళు 25 ఏళ్ల పాటు కొనసాగుతుందని ఈ ప్రభుత్వము నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే ఒక ఇల్లే లేనప్పుడు, ఒకవేళ మనం ఇల్లు తీసుకున్నాము, ఇల్లు మొత్తం కూలిపోయింది అని అంటే ఆ ఇంటి మీద తీసుకున్న రుణాన్ని అది మొత్తం లే ఆఫ్ అయిపోతుంది బేసికల్ గా. ఇది రుణ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధానమైన సూత్రము. కాబట్టి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు దానికి అనుమతులు లేవు, అనుమతులు ఇచ్చిన బ్యాంకులు అనుమతులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని కనుక ఈ ప్రభుత్వం నిజంగా అది నిజమైతే వాళ్ళకు చెల్లించాల్సిన అవసరమే లేదు. అది నిరర్ధక ప్రాజెక్ట్ అయితే వీళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి అనుమతులు లేకుండానే నిర్మాణం జరిగితే వీళ్ళకి డబ్బులు చెల్లించాల్సిన అవసరమే లేదు. కానీ దానికి 11 రకాల అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులు కేంద్రం నుంచి ఉన్నాయి. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి అంగీకారం ఉండడం వల్లనే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈరోజు రుణాలను అందించడం జరిగింది. అందువల్ల కాళేశ్వరం కొనసాగుతుంది. సో కాళేశ్వరాన్ని కేవలం ప్రచారం కోసం మాత్రమే కూలేశ్వరం అనడం తప్ప ఒకవైపు డిజైన్లు, ఇంకోవైపు రుణాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. 25 ఏళ్ల పాటు కాళేశ్వరాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే అంగీకరించింది. ఇంకా రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, కాళేశ్వరం నివేదిక మీద, పీసీ ఘోష్ నివేదిక మీద వీళ్ళు రేపు ఎవరిని తప్పుపట్టబోతున్నారు, ఆ బీటలు వారిన దానికి ఆ డిజైన్లకు సంబంధించి ఎవరు డబ్బులు చెల్లించాలి, ఇలాంటి విషయాలు మాట్లాడింది తప్ప. అందుకనే కాళేశ్వరం విషయంలో కానీ, అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇటు రేసింగ్ విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ కళ్ళకు అర్థమైంది ఏంటంటే ఇందులో నిరూపించడానికి మిగిలింది ఏమీ లేదు, కొండని తవ్వి ఎలకను పట్టడమే అనేది అర్థమై ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి డిజైనర్లను తీసుకురావడం జరుగుతుంది, వాటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి, రుణాల యొక్క పునర్వ్యవస్థీకరణ పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ
కాళేశ్వరం యొక్క పంపులను వాడుకోవడం జరుగుతుంది, నీళ్లను వదిలేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం సరికి కాళేశ్వరం కథ సమాప్తం జరగబోతుంది. ఇంక ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అది రివర్స్ అయ్యే పరిస్థితి తప్ప బీఆర్ఎస్ పార్టీకి అది రివర్స్ అయ్యేది లేదు, బీజేపీ పార్టీకి రివర్స్ అయ్యేది లేదు. ఇది కాళేశ్వరం కథ.